ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే మినిమం 50 కోట్లు ఉండాలి. ఎంపీగా పోటీ చేయాలంటే 150 కోట్లు పై మాటే అని చెప్పి ఇప్పుడు తాజాగా రాజకీయ పక్షాలన్నీ కూడా అభ్యర్థులని హెచ్చరిస్తున్నాయి. ఒక రకమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. అంటే ఇంత డబ్బు పోసి ఎన్నికల్లో గెలిచి వాళ్ళు ప్రజలకు సేవ చేయడానిక, లేకపోతే బందిపోట్లలా మారి ఈ డబ్బును మళ్ళీ రికవరీ చేసుకోవడానిక దాదాపు 5.5 దశాబ్దాల పాటు రాజకీయాలను నిశ్చితంగా పరిశీలించి 1969 నుంచి ఈ రోజు వరకు కూడా రాజకీయ ప్రయాణం సాగిస్తూ ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులుగా ఉన్న అశోక్ కుమార్ జైన్ మనతో ఉన్నారు. జైన్ గారు చూడండి, అసలు ఎలా ఉంది వాతావరణం? అసలు అభ్యర్థుల ఎంపిక వరకు క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అన్న టైప్లో ఉండేది. ఇప్పుడు చూస్తే చాలా డిఫరెంట్గా మారిపోయింది. ఎంత ఉన్నాయి ఆడి దగ్గర అన్న పరిస్థితి. ఎలా చూడాలి దీనికి తప్పు ప్రజలదా, రాజకీయ నాయకులదా? ప్రజాస్వామ్యంలో ఏ పరిణామం జరిగినా దానికి బాధ్యత ప్రజలదే. ప్రజలు ఆమోదిస్తున్నారు దాన్ని. ఇది తప్పు అనేటటువంటిది వాళ్ళు అనుకోవటం లేదు. నిజంగా మన ఓటుని అమ్మి మనం డబ్బు తీసుకోవటం అని అంటే మనం అశుద్ధం తినడానికి సిద్ధమైనట్టు లెక్క. శ్రీశ్రీ చెప్పాడు ఒకసారి, నువ్వు ఓటుకి తీసుకుంటున్నావు అని అంటే నీ తల్లినో చెల్లినో తార్చినట్టు లెక్కరా ఎదవా అని. నువ్వు ఏమైనా చెయ్యి, నువ్వు ఎవరికైనా నీ ఇష్టం, బట్ డబ్బు ప్రలోభానికి నేనే ఓటుని వేయకూడదు. నీకు అభిమానం, నువ్వు ఎవరికైనా ఓటు వేయి, నీ ఇష్టం, అది స్వేచ్ఛ. ఓటుకి నోటు అనేటటువంటిది ఇంకంతకంటే నీచమైంది. అయినప్పుడు ఈవేళ రాజకీయం వ్యాపారం అయింది అని అంటానికి డెఫినెట్గా మనం అమ్ముకోవటానికి ఓటర్ సిద్ధంగా ఉన్నప్పుడు కొనుగోలుదారుడే వస్తాడు మార్కెట్లోకి. ఈవేళ మనం గతంలో రాజకీయాలని చూస్తే మామూలు కూలీనాలి చేసేవాళ్ళు కూడా ఎమ్మెల్యేకి, మున్సిపల్ కౌన్సిలర్ వార్డులో పోటీ చేస్తే ఇంటి నుంచి 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు చందా ఇచ్చేవాడు ప్రతి ఓటర్, ఎమ్మెల్యేకి అయినా సరే. అంటే ఇటీవల మన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా కామెంట్ చేయడం జరిగింది. ఏ ప్రొఫెషన్ కన్నా చాలా మంది రావడానికి ఇష్టపడలేదు, ముఖ్యంగా కుల వృత్తులకు సంబంధించి. రాజకీయానికి మాత్రం అందరూ ఆసక్తి చూపిస్తున్నారు, ఆ రంగం వైపు వాళ్ళ వారసు. ఈయన ఎలా చూడాలండి? 69లో ఏ విధంగా స్టార్ట్ అయింది మీరు చూసినప్పుడు? దగ్గర ఎలక్షన్ ఖర్చు ఎలా ఉండేది? అప్పుడు ఎవరు దాన్ని స్పాన్సర్ చేసేవారు? 10 ఏళ్ళకి వచ్చిన పరిణామం ఏంటంటే దీనికి ఇంచుమించు భారతదేశ చరిత్రలో చెప్పుకోదగ్గ అటువంటి కాలాన్ని పండిత్ జవహర్లాల్ నెహ్రూ పరిపాలన కాలాన్నే చెప్పుకోదగ్గ కాలంగా మనం చెప్పుకోవాలి. ఆ రోజు నిజంగా దేశంలో ఆహార ధాన్యాలు లేవు, ఏ రకమైనటువంటి సౌకర్యాలు లేవు, కరెంటు లేదు. ఈ దేశంలో మొత్తం అన్నింటికి బ్రిటిష్ వాడు వదిలి వెళ్ళిపోయినప్పుడు ఏమీ లేని దేశాన్ని ఇచ్చాడు. ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ కానీ అప్పుడు ఉండేటటువంటి కమ్యూనిస్ట్ పార్టీ, సోషలిస్ట్ పార్టీ, వీళ్ళందరూ బలమైనటువంటి ఉన్నా ఎవరు కూడా ఈ ప్రలోభాలతో రాజకీయాలు కాదు, వాళ్ళని జనం పోషించారు. సోషలిస్టుల్ని, కమ్యూనిస్టుల్ని, కాంగ్రెస్ని కూడా. కాంగ్రెస్ కూడా కరపత్రాల దగ్గర నుంచి అన్ని జనమే ఆ వార్డులో వేసి కార్యాలయం వేసేసి రాత్రి వెళ్ళేటప్పటికీ మధ్యతరగతి జనమే. ఏది కోట్లో గుమాస్తాగా పనిచేసేవాడు, లేకపోతే షావుకారు, అప్పుడు అక్కడ ఎవరైనా ఉంటే ఓ టీ ఆ షావుకారు తెప్పించటం దాంట్లో ఉండేవాడు. అప్పుడు టీ అనా అంటే 6 బయాటిక్స్ 1967 ఆ ప్రాంతం ఈ ఎన్నికలు చేసేటప్పటికి. కాబట్టి ఎవరు ప్రజా జీవితంలో ఉన్నారు, ఎవరికి పరపతి ఉంది, ఎవడు నిజాయితీపరుడు, ఎవరికి ఎంతో కొంత అనేటటువంటి అభ్యర్థుల్ని ఎంపిక చేసేవారు. ఎన్నికల్ని జనం నడిపేవారు. అంటే 69 నుంచి 79 వరకు ఒక రకంగా 69. దీంట్లో ప్రధానమైనటువంటి మార్పుకి కారణం ప్రారంభమైంది పండిత్ జవహర్లాల్ నెహ్రూ పోవటం. 67 ఎన్నికల్లో రమారమి 6-7 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు నెగ్గి ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. నెగ్గి కారణం పైన ఉండేటటువంటి నాయకత్వం నెహ్రూ లేకపోవటంతో ఇక్కడ కింద ఎవరికి వాళ్ళకి కావాల్సి పదవులు కావాలి అనే కాంక్ష. బెంగాల్లో
కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. నెగ్గేటప్పటికి వెంటనే అజయ్ ముఖర్జీ అనేటటువంటి 2వ తరగతి నాయకుడు తిరుగుబాటు చేశాడు. 40-50 మందితో బయటకు వచ్చేసి మార్కిస్టులతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాడు. బయటకు వచ్చాడు అంటే ఆయన ప్రలోభ పెట్టుంటాడుగా. అప్పట్లో గ్రూప్ రాజకీయాలు ఉండేవి. ఒక్కొక్క నాయకుడికి ఆ జనం ఉండేవారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి వద్దాం తర్వాత. అలాగే ఉత్తరప్రదేశ్ వచ్చేటప్పటికి కమలాపతి త్రిపాఠి, చంద్రబాబు గుప్తా, చరణ్ సింగ్, ముగ్గురికి 300 సీట్లు. ఒక్కొక్కడికి 100, ముగ్గురు కాంగ్రెసే. చరణ్ సింగ్ కి ముఖ్యమంత్రి అవ్వాలనే కాంక్ష ఉంది. రామ్ మనోహర్ లోహియా నడిపాడు ప్రతిపక్ష రాజకీయాల్ని. నువ్వు వేసి అతను 100 సీట్ల నుంచి బయటికి రాగానే కాంగ్రెస్ అక్కడ ఏర్పాటు చేయలేకపోయింది. చరణ్ సింగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేసాడు. చేయలేకపోయారు. ఎందుకంటే నాయకత్వం పైన అలాగొచ్చింది. 67లో సుశక్తితో దీపం గుర్తు మీద నెగ్గింది జనసంఘ్ మధ్యప్రదేశ్లో. ఆ రకంగా పార్టీ బలహీనమైంది. బలహీనం అయ్యేటప్పటికీ 69లో కాంగ్రెస్ పార్టీ బెంగళూరులో చీలిపోయింది. ఇందిరాగాంధీ తన రాజకీయ అధికారం కోసం పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థిని ఆవిడే సంతకం పెట్టింది. నామినేషన్ మీద వేసి ఆవిడ అధికార పార్టీ అభ్యర్థిని వెన్నుపోటు పొడిచింది. దాంతో కాంగ్రెస్లో చీలికి వచ్చింది. చీలికి వచ్చేటప్పటికి ఆవిడ ఈవేళ చూడండి మనకి రకరకాల తాయిలాలు, ఆ తాయిలాలు అక్కడ ప్రారంభమయ్యాయి. బ్యాంకులు జాతీయం చేసి అప్పులు ఇచ్చేయటం, గరీబీ హఠావో, ఏదో ఈ గరీబీకి అంతటికి వాళ్ళే కారణమైనట్టు చాలా దిగ్గజాలైనటువంటి నాయకులు. జనం చౌకబారు ప్రచారంలో పడిపోయారు. అక్కడితో రాజకీయ పతనం ప్రారంభమైపోయింది భారతదేశంలో. 71 ఎన్నికల్లో టోటల్ ఇంచుమించు దక్షిణ భారతదేశం నుంచి ఒక్క కామరాజ్ నాగార్ నెగ్గాడు. అది కూడా ఎందుకంటే 67 ఎన్నికల్లో అక్కడ శ్రీనివాసన్ అనేటటువంటి ఒక కాలేజీ విద్యార్థి కామరాజ్ను ఓడించేశాడు. ఆ గాలి నెహ్రూ లేడు, డిఎంకే గాలి. దాంతో ఆ తర్వాత 71 వచ్చేటప్పటికి ఆ డిఎంకే తోటే ఇవాళ మనకి చంద్రబాబు కాంగ్రెస్తో మిలాఖత్ అయినట్టు ఆ రోజు ఆ కాంగ్రెసే డిఎంకేతో మిలాఖత్ అయిపోయి శాసనసభ సీట్లు వదిలేసింది. డిఎంకేకి ఎంపీ తీసుకుంది. ఓకే, అది 72 ఎన్నికలు జరిగాయి. ఇంకా అక్కడితోటి కులాలు, డబ్బు ప్రవాహం కొంత స్టార్ట్ అయిపోయింది. 75 వచ్చేటప్పటికి ఈ దేశాన్ని ఇందిరాగాంధీ పాలించలేకపోయింది. అంటే వచ్చేసిన వాళ్ళందరూ కూడా పారిశ్రామికవేత్తలు వాళ్ళు వచ్చారు. అప్పుడు దిగ్గజాలు. కర్నూలు రాజు లాంటి అభ్యర్థి రాజమండ్రి 71లో నేను అరుణ్ కుమార్ గారు కూడా ఆ రోజు కార్యకర్తలంగా కర్నూలు రాజుకి పనిచేశాం. అరుణ్ కుమార్ అప్పటికే మంచి స్పీకర్. నేనేమో కారులో మెయ్యి రాసి ఇచ్చింది చదవటం అంతవరకు చేసేవాళ్ళం. అటువంటి కర్నూలు రాజు అంటే ఆయనకి ధరావత్తు రాలేదు. ఆజాద్ హింద్ ఫౌజ్లో పనిచేశాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్కి అంతరంగికుడు. జాతీయోద్యమంలో ఇక్కడికి వచ్చారు చేసి అటువంటి అభ్యర్థులు ఇంకా అక్కడితోటి ఆయన మీద జస్టిస్ పార్టీకి పనిచేసినటువంటి జమీందారుల కుటుంబానికి చెందిన అభ్యర్థి నెగ్గాడు. ఇంకా అక్కడి నుంచి ఆ పరిపాటి స్టార్ట్ అయిపోయింది. 75 వచ్చేటప్పటికి మొత్తం కేంద్రంలో ఈ వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా అప్పటికే డబ్బు స్టార్ట్ అయింది. ఒక 5 రూపాయలు ఇవ్వటం, కార్యాలయాలు. అప్పుడు సీమర్స్ అని ఎలక్ట్రిక్ బోర్డ్ చైర్మన్ చేసినటువంటి ఆయన్ని ఒక రెబల్ అభ్యర్థి కింద రాయవరం మున్సిపల్ గారు పెట్టారు. ఆయన ఆ రోజుల్లో కార్యాలయం పెడితే 250, 500 నాకు సరిగ్గా గుర్తులేదు కానీ అంటే అప్పుడు చాలా పెద్ద ఇంచుమించు కాసు 100 రూపాయలు ఉండే రోజుల్లో 250, 500 అంటే చాలా పెద్ద అమౌంట్. చేస్తే ఒక్కొక్క వార్డులో 5 కార్యాలయాలు, 4 తడికీలు కట్టడం, కార్యాలయం పెట్టడం. అక్కడి నుంచి ఈ కిరాయి జనం స్టార్ట్ అయ్యారు.
75 వచ్చేటప్పటికి ఈ దేశంలో అత్యవసర పరిస్థితి వచ్చింది. 77 జనతా పార్టీ వచ్చింది. జనతా పార్టీ రాగానే అంతఃకలహాలు, దానికి 1,00,000 కారణాలు. 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రద్దు చేస్తే 78లో ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పటికి వెంగళరావు ప్రభుత్వం అది రద్దు చేశారు. రద్దు చేసి ఇక్కడ కూడా ఎన్నికలు వచ్చాయి. 77లో ఇందిరాగాంధీ ఓడిపోయిన తర్వాత ఆవిడ్ని ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి బ్రహ్మానంద రెడ్డి గారు సభ్యత్వం నుంచి సస్పెండ్ చేశారు. ఆవిడ అప్పుడు హస్తం గుర్తు తీసుకుంది. అప్లికేషన్ పెట్టినోడికి సీటు, అభ్యర్థి లేదు, ఏమీ లేదు, ఆవిడ దగ్గర ఏమీ లేవు. ఆవిడికి సంబంధించిన కరపత్రాలు కూడా జనంలోకి వెళ్ళలేదు. అభ్యర్థి ఎవరికి తెలియదు. కానీ ఇందిరాగాంధీకి ఉండేటటువంటి ఆవిడికి అన్యాయం జరిగిపోయింది. ఆవిడ్ని ఇలా అన్యాయం చేశాడు. ఇప్పుడు మనకి జగన్ గారికి జరిగినట్టే. దాంతో అసలు అనుకోలేదు ఆవిడ వస్తుందని చేసి. సింబల్ కూడా కొత్తది, ఆవు దూడ లాగేసుకున్నారు, వెళ్ళిపోయింది. శాసనసభలో బంపర్ మెజార్టీ తోటి ఇందిరాగాంధీ నెగ్గేసింది. అదే ఆవిడికి పునరావాసం. పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ, ఆంధ్రప్రదేశే ఆవిడికి జీవితం పోసింది. మెదక్ నుంచి మెదక్ నుంచి కాదు, అది తర్వాత 78లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకి జరిగిన ఎన్నికల్లో పార్టీ గెలిచింది. ఇందిరాగాంధీ పార్టీ గెలిచింది. ముందు సంకేతం వెళ్ళింది. దానికి ముందు ఆవిడ్ని కాంగ్రెస్ నుంచి బయటికి గించేయటం, ఆ కాంగ్రెస్ కి రెడ్డి కాంగ్రెస్ అని పేరు పెట్టడం, ఈవిడ ఇందిరా కాంగ్రెస్ అని పేరు పెట్టడం, దాంతో ఆ 78లో వచ్చేటప్పటికి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి, 80 జనతా కూడటం, ఇందిరాగాంధీ మళ్ళీ అధికారంలోకి రావటం, ఈ పరిణామాలన్నీ జరిగాయి. ఈ 78 వచ్చినటువంటి పార్టీలో 60 శాసనసభ స్థానాల్లో జనతా పార్టీ దగ్గర ఉంది. ఇంకొక 60 స్థానాల్లో జనతా పార్టీ 1000 ఓట్లు 500 ఓట్లతో ఓడిపోయింది. అంటే కాంగ్రెస్ కి సమానంగా జనతా పార్టీ ఇది ఉంది. ఇదే జనతా పార్టీ 83 వచ్చే నాటికి టోటల్ పార్టీయే లేదు. అంటే రాజకీయ శూన్యత ఉంది. నాయకులు పోయారు. అప్పుడే బీజేపీ పుట్టింది, జనతా పార్టీ నుంచి బయటకు వచ్చి ఆ శూన్యతలో ఎన్టీ రామారావు రావటం జరిగింది. ఎన్టీ రామారావు గారు ప్రళయం సృష్టించారు. ప్రళయం సృష్టించడం కాదు, ఆ రోజు హాస్యనటుడు వచ్చినా ముఖ్యమంత్రి అవుతాడు. ఎందుకనంటే ప్రత్యామ్నాయం అనేటటువంటిది లేదు. దాన్ని ఎన్టీ రామారావుకు ఉండే గ్లామరు అవన్నీ కూడా ఇక్కడ ఓటు బ్యాంకు సిద్ధంగా ఉంది. ఈవేళ ఉన్నటువంటి వాళ్ళందరూ ఇప్పుడు వడ్డే శోభనాద్రి వీళ్ళు చూసుకోనివ్వండి, లచ్చన్న గారు అబ్బాయి చూసుకోనివ్వండి, అందరూ జనతా పార్టీ వాళ్ళే. ఎందుకంటే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా అంత ఓటు బ్యాంక్ ఉంది. తెలుగుదేశానికి ముందు, తెలుగుదేశం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో డబ్బు మార్పు 83 తర్వాత డబ్బు మార్పు ఎలా వచ్చింది? 83 తర్వాత అప్పటికి పూర్వం ఉంది. పూర్వం కూడా ఉన్న కాంగ్రెస్ లోనే గ్రూప్ ఉండేది. బ్రహ్మానంద రెడ్డి గ్రూపు, సంజీవ్ రెడ్డి గ్రూపు. వీళ్ళు ఇస్తే వాళ్ళు ఇస్తే వీళ్ళు ఓడిపోవడం, నెగ్గించడం అది జరిగేది. 83 వచ్చిన తర్వాత కుల రాజకీయాలకి బీజం పడింది బ్రహ్మాండంగా. అందులో ఏమీ సందేహం లేదు. అప్పటి వరకు కమ్మవాళ్ళ ముఖ్యమంత్రి అవ్వలేదు. వాళ్ళు జలగం వెంగళరావు ప్రభుత్వాన్ని బాగా ఉపయోగించుకున్నారు. ఎందుకంటే ఇందిరాగాంధీకి సంజీవ్ రెడ్డితో ఏర్పడిన వైరం, రెడ్ల మీద ఉండే వ్యతిరేకత, నాన్ రెడ్డికి ఇవ్వాలి అని వెంగళరావుని పెట్టడం, ఇవన్నీ చాలా కథలు జరిగాయి. దాన్ని వెంగళరావుని ఈనాడు పుట్టింది అప్పుడే. వెంగళరావు కమ్మ వాళ్ళ అభివృద్ధికి వాళ్ళు పారిశ్రామిక రంగంలో అక్కడ ఇక్కడ వాళ్ళకి వనరులు ఉన్నాయి, కష్టపడే స్వభావం ఉంది వాళ్ళకి. వాళ్ళు ఆ రకంగా రాజకీయంగా వాళ్ళ నైపుణ్యం అందులో ప్రస్థానం అయింది. దాన్ని వాళ్ళు పదిలం చేసుకున్నారు. తప్పు లేదు. అప్పటికీ కూడా
రాజకీయాల్లో మంచి మంచి పర్సనాలిటీలు ఉండేవి. రంగా గారు లాంటి వాడు, శోకమాద్రి, యలమంచిలి శివాజీ, ఇవి హేమాహేమీలు అనేటువంటి కాకాని వెంకటరత్నం, ఖమ్మంలో కూడా ఒక స్టాల్ వర్డ్స్ ఉండేది. ముఖ్యమంత్రి స్థాయికి వాళ్ళు రాలేకపోయారు. అది వచ్చింది ఎన్టీ రామారావు. దాన్ని వాళ్ళు కాంక్రీట్ చేసుకున్నారు. ఆ తర్వాత అక్కడతోటి పారిశ్రామికవేత్తలు, ధనవంతులు, వాళ్ళలో ఉండేటటువంటి ఎక్కువ మంది రావటం, వాళ్ళని తట్టుకోవటానికి కాంగ్రెస్ పార్టీ కూడా రావటం, డబ్బులు అనేటటువంటిది రాజకీయాల్లో విచ్చలవిడిగా కింద స్థాయి వరకు వచ్చింది. దానికి 83 ప్రధానం. దానికి ముందే కొంత స్టార్ట్ అయినా అప్పటికి కొంతవరకు వెళ్ళేది. కానీ జనం నుంచి ఇక డబ్బు చట్టాలు ఇవ్వటం అనేది లేదు. 77 ఎన్నికలకి కూడా రాజమండ్రి పార్లమెంట్కి ఎన్డీఎస్ సుబ్బరాజు మా గురువు గారు ఆయన పోటీ చేశాడు. మేము డబ్బాలట్టుకొని తిరిగాం. వార్డుల్లో కొట్టుకి 100, కొట్టుకి 50 చొప్పున వసూలు చేశాం. ఎంత అయింది ఖర్చు ఎన్నికలు? ఏమైనా అప్పటికి ఎమ్మెల్యే దీనికి కూడా అయ్యేదైతే ఏదో 2 లక్షలు, 1,50,000 ఇవి. అది కూడా ఎమ్మెల్యేకి అంత అయ్యేది లేదు. ఇప్పుడు మా గురువు గారు సుబ్బరాజు గారు ఆయన కొత్తపేట నుంచి పోటీ చేశారు. ఆయన క్షత్రియుడు. కొత్తపేట నియోజకవర్గంలో చాలా తక్కువ వాళ్ళ కులపరమైన ఓట్లు, అలాగే రెడ్డి ఓట్లు కూడా తక్కువే. చిర్ర సోమసుందర్ రెడ్డి గారు ఉన్నప్పటికీ కూడా కాపులు బలమైన సామాజిక వర్గమే అయినప్పటికీ కూడా మరి కులం రాజకీయం చేయలేదు. ఆయన కూడా చెప్పేవాడు, ఆయనకి నాకు హైయెస్ట్ 500 చందా ఇచ్చేవాళ్ళు, ఏళ్ళ మీద లెక్క కట్టేవాళ్ళు ఉంటారు. నాకు ఎక్కువ చందా వచ్చేది 50-100. ఆఖరికి తోపుడు బండోడు కూడా ఒక 50 రూపాయలు ఇచ్చేవాడు ఆయనకి తీసుకొచ్చి. ఆ కాయగూరలు కొట్టోడు కూడా ఒక 50 ఇచ్చేవాడు. ఆయన కూడా ఈ 50-100 చందాదారులనే పరిగణలోకి తీసుకునేవాడు. వాడి జేబులో నుంచి ఇలా తీసి 10 రూపాయలు ఇచ్చాడు అని అంటే ఆ కుటుంబం ఓట్లు మనకు వచ్చినట్టు లెక్క. ఈ 1000 రూపాయలు 10,000 ఇస్తున్నాడు, మనకి 10,000 ఇస్తాడు, అవతలవాడికి 5,000 ఇస్తాడు. వాడు అంటే సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు 85లో ఇప్పుడు జనార్దన్లో ఎపిసోడ్ జరిగిన తర్వాత పరిణామాలు మారాయి. అంటే అప్పుడు ప్రజాస్వామ్య కాపాడడం కోసం ఉద్యమం అని చెప్పి మొత్తం మార్పు చేసిన బెంగళూరులో ఎమ్మెల్యే ఇదంతా ఒక క్యాంప్ రాజకీయాలు. మనం చూద్దాం. చూడు, శ్రీహరి గారు వచ్చారు మనకి ఫస్ట్. ఆయన చాలా మంచివాడు, అందులో అనుమానం ఏమీ లేదు. ఆయన ఎంపీగా చేసినప్పుడు ఆయన మీద ఇంత మచ్చలేదు. కానీ ఆయన పారిశ్రామికవేత్త కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి డబ్బులు వాళ్ళే తెచ్చాడు. మనం ఎవరు 150 ఇవ్వాల్సిన పని లేదు, వాళ్ళే ఖర్చు పెట్టారు. వాళ్ళకి ఈ పదవి అనేటటువంటిది వాళ్ళకు ఒక అవసరం. తర్వాత మన రవీంద్ర గారు వచ్చాడు, ఆయన మీద కూడా ఏదో ఇక్కడ కరప్షన్ చేశారు, అది చేశారు, లేకపోతే ఇది చేశారు అనేటటువంటి మచ్చ లేదు. అంటే వాళ్ళు ఇంట్లో తీసుకొచ్చి పెట్టి ఎలక్షన్ వాళ్ళు పెట్టేవాళ్ళు. వాళ్ళకి వాళ్ళ వ్యాపారంలో ఇది వాళ్ళకి వ్యాపారానికి ఒక కవచం. ఈవేళ సో ఇవాళ సుబ్బరామిరెడ్డి కానీ ఇతరులు కానీ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఉన్నారని అంటే వాళ్ళు రాజకీయం నుంచి వాళ్ళు ఏమైనా జనం దగ్గర నుంచి ఉద్యోగాలు ఇస్తాం, పర్మిట్లు ఇస్తాం, సిమెంట్ అమ్ముతాం, ఏం అవసరం లేదు. కానీ ఇది వాళ్ళకి శ్రీరామ రక్ష. ఈవేళ ఒక జిల్లా కలెక్టర్ని ఒక పారిశ్రామికవేత్త ఉన్నా అతన్ని పిలవలేడు, రాలేదు. అతనే కలెక్టర్ గారి దగ్గరికి ఎత్తే ఇలా నిలబడాలి. కానీ ఒక ఎంపీ కలెక్టర్కి ఫోన్ చేసి ఒకసారి మీరు రావాలి అని అనగలడు. ఆ రకంగా ఈ రాజకీయ పదవి అనేటటువంటిది పారిశ్రామికవేత్తలకి కవచం. ఇమేజ్ పాలిటిక్స్ స్టార్ట్ అయ్యాయి. సో రాజకీయాల్లో ఆ రకమైనటువంటి మార్పు వచ్చింది. ఇప్పుడు 89, 95, 94 ఎలక్షన్స్ అయ్యి ఎలా అప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు 89, ఈ 83 నుంచి వచ్చినటువంటి కులం ఇది 89 రంగా హత్య. అది మళ్ళీ 89లో కాంగ్రెస్ అధికారంలోకి రావటానికి అది నిస్సందేహంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎన్టీ రామారావు అనేటటువంటి ఆయన నిష్కలంకుడు, మంచివాడు. ఏమైనప్పటికీ కూడా డబ్బు రాజకీయాలు, హింసా రాజకీయాలకి ప్రాణం పోసింది
ఆ మొక్క నాటింది మటుకు మాత్రం తెలుగుదేశం. అందులో అది రంగా హత్య కానివ్వండి, పింగళి దశరథరామ హత్య కానివ్వండి, మళ్ళీ బాబ్జీ హత్య కానివ్వండి, ఇలాగ అనేక హత్యలు దానికి జరిగాయి. దానికి ముందు ఈ ఏదో రాజకీయ వైరం ఉండేది తప్ప రాజకీయ హత్యలు అనేది లేదు. జైన్ గారు అంటే ముఖ్యంగా చూసుకుంటే ఇందిరాగాంధీ టైం నుంచి 50 రూపాయలు 100 రూపాయలు ఓట్లకి ఇవ్వడం, లేకపోతే అలాంటి కొన్ని చాలా పరిమితమైన సెక్షన్స్ కి పేటల్లో వాటిల్లో ఏదో డౌన్ ట్రేడ్ పీపుల్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేవారు. చాలా మంది అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి 94లో ఏదైతే ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ మళ్ళీ ఎన్టీ రామారావుకి పదవీచ్యుతుని చేశాడో, ఆ తర్వాత మళ్ళీ 99లో నెగ్గడానికి ఆయన ఎలక్షన్స్ లో డబ్బులు ఇవ్వడం అనేది ఒక పీక్ స్థాయికి తీసుకెళ్ళాడు అనేది ఉంటుంది. అది ఎంతవరకు వాస్తవం? 100% అది కరెక్ట్. ఈవేళ దురదృష్టం ఏంటంటే ఎవరి చేతిలో వనరులు ఉంటే వాళ్ళే రాజులు. కానీ నిష్పక్షపాతమైనటువంటి సమీక్ష చేసే పరిస్థితి లేదు. రాష్ట్ర విభజనకి కారణం చంద్రబాబు నాయుడు. సో ఆ టాపిక్ లో నేను చెప్పేది రాజకీయాల్లో ఈ డబ్బు అనేది రావటం, హైదరాబాద్ లో ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం డబ్బు కోసం, అది అక్కడ వాళ్ళకి కడుపు అంటైంది. ఆంధ్ర వాళ్ళు దోచుకుంటున్నారు, మళ్ళీ ఎన్నికల్లో గెలవాలి, డబ్బు తప్ప డబ్బు 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 అనేటటువంటిది. ఈవేళ అమరావతి రాజధాని డబ్బు. ఇప్పుడు 2004లో రాజశేఖర రెడ్డి ఇంత డబ్బు ప్రభావం ప్రవేశపెట్టిన చంద్రబాబు నాయుడు కూడా ఢీకొట్టి ఏ విధంగా ఆయన ముందుకెళ్ళగలిగాడా? ఆయన కూడా డబ్బున్న వాళ్ళకి ఇచ్చాడా? ఎట్లా ఆయన ప్లానింగ్ ఏంటి? రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నికల్లో కూడా డబ్బులు ఖర్చు పెట్టినప్పటికీ కూడా ఒక రకంగా చెప్పాలి అని అంటే బహుశా ఆ పాత తరం విలువలకి ఆఖరి మెట్టే కారణం. మీరు ఒకటి చూసుకోండి, రాజశేఖర్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి కేవీపీ రామచంద్రరావు ఏ కులం అండి? వెల్మాస్. జక్కంపూడి రామమోహనరావు ఏ కులం అండి? ఉండవల్లి అరుణ్ కుమార్ ఏ కులం అండి? అంబటి రాంబాబు ఏ కులం అండి? ఆయన గ్రూప్ రాజకీయాలకి ఆ రకంగా ఇచ్చారు. దీంట్లో డబ్బు ఉన్నోళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. డబ్బులు ఎలక్షన్ వాళ్ళు తీసుకున్నారు, పంచిపెట్టారు. డబ్బు రాజకీయం కాదు, కానీ ఆయన కరెక్ట్ గా రాజకీయం చేశారు. అంటే 2004 ఎన్నికలు ఎదుర్కోవడానికి కూడా అప్పులకు కూడా రాజశేఖర రెడ్డి తిరిగాడు అనేది బాగా అందరూ చెప్పారు. ఏం చేసినప్పటికీ కూడా మరి ఎలా ఎదుర్కోగలిగాడు ఇంత డబ్బు ప్రభావం? కారణం అప్పటికి ఉన్నటువంటి ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత. సాధారణంగా ఎక్కడైనా జరిగేటటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకత, అనుకూలత అనే గొడవ లేదు. దురదృష్టవశాత్తున రాజశేఖర్ రెడ్డి ఈవేళ పోలవరంకి ఎవరు కారణం అండి? పోలవరం కోసం వీళ్ళన్ని కబుర్లు చెప్తారు. అంజయ్య గారు శంకుస్థాపన చేశారు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే చేసిన తర్వాత వెంటనే వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. మళ్ళీ 2004 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నిసార్లు అధికారంలో ఉంది? దాని గొడవే ఎత్తులేదు. మళ్ళీ రాజశేఖర్ రెడ్డే పోలవరాన్ని ఎత్తుకున్నాడు. వీళ్ళు ఈవేళ మా వల్ల రాజకీయం తర్వాత అంటే మీ డబ్బు ఇటు ఓట్ల రాజకీయం మారిన తీరు మీద మనం మాట్లాడు. ఈవేళ ఎన్నికలు వచ్చేటప్పటికి ఇక మొత్తం డబ్బే ఎలక్షన్. సో అంత డబ్బు ఖర్చు పెట్టిన చంద్రబాబు నాయుడు ప్రజా వ్యతిరేకత వల్ల వైఎస్ చేతిలో 2004లో ఓడిపోవాల్సి వచ్చింది. 2009లో కూడా ఓడిపోయారు. అంటే మంచి వ్యూహకర్త, చాణక్యుడు, రాజకీయ చాణక్యుడు, ఎలక్షన్ మేనేజ్మెంట్లో అత్యంత నిపుణుడు దేశంలోనే అనే ఒక పేరున్న వ్యక్తిని 2 సార్లు రాజశేఖర రెడ్డి గారు ఓడించారు. చంద్రబాబు గారు 2014లో కేవలం విభజన వల్ల ఏర్పడిన గాయం, ఓ సీనియర్ నాయకుడు ఉండాలని 3 పార్టీలు కలయిక, ఇవన్నీ పనిచేశాయి. అంటే డబ్బు ప్రభావం ఇక్కడ కూడా ఏం కనపడలేదు. 2014లో ప్రధానంగా ఆయన రావటానికి కారణం 2 కారణాలు. ఇంచుమించు 2014లో జగన్ నెగ్గాడు. దాంట్లో ఆనాడు పవన్ కళ్యాణ్ యొక్క విచ్ఛిన్నకరమైన పాత్ర. రెండోది రైతు రుణాల మాఫీ. ఈ రెండు కలిపితే వీళ్ళిద్దరికి మధ్యన ఉన్నటువంటి ఓట్ల శాతం 1.5%. కేవలం రాష్ట్రం మొత్తం మీద 5 లక్షల ఓట్లు. ఆ రోజు నిస్సందేహంగా ఈ ఒక అనుభవజ్ఞుడైతే ఈ రాష్ట్రం వస్తుంది, నేను ప్రశ్నించడం కోసం నాకు సీట్లు ఎక్కలేదు, ఏమీ ఎక్కలేదు,
అనేటప్పటికి కామర్స్ అనుకున్నారు. నేను పవన్ కళ్యాణ్ విచ్ఛిన్నకరమైన పాత్రని ఎందుకన్నానంటే, ఈ పవన్ కళ్యాణే ప్రశ్నించడం కోసమే పుట్టాను గారి ఒక్క ప్రశ్న ప్రశ్నించలేదు. పుష్కరాల్లో 29 మంది ఎందుకు చచ్చిపోయారు అని కూడా ఇతను ప్రశ్నించలేదు. రాజధాని శంకుస్థాపనకి 500 కోట్లు ఎట్లా బాబు ఈ డబ్బు ఖర్చు పెట్టడం అని ఆయన ప్రశ్నించలేదు. మళ్ళీ డివేట్ అవుతుంది. నేను డీవియేట్ అవడం కాదు, నేను రాజకీయాల్లో డబ్బు పాత్ర అనేది వచ్చినప్పుడు ఏ పాత్ర పోషించకపోతే పవన్ కళ్యాణ్ ఇంత పర్మనెంట్ పాలే రావాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి డబ్బు పాత్ర పై స్థాయికి కింద స్థాయికి కూడా. మరి 2014 వచ్చేటప్పటికి ఇది జరిగింది. 19 వచ్చేటప్పటికి ఈ చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే ఓటు డైరెక్ట్ గా జగన్ గెలిపోకుండా ఉండటం కోసం తను కొండ పెట్టాడు. అంటే ఎవరి కోసం చేస్తున్నాడో జనానికి అర్థం కాదా? ఎందుకు అంత పాపులారిటీ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అతని వెనకాల వాళ్ళ బలమైన కులం ఉంది. ఒక నినాదం ఇవ్వాలి, కమ్మారెడ్డి భూస్వాములకు వ్యతిరేకంగా బహుజనుల రాజ్యాన్ని స్థాపిద్దామని అని ఉంటే ఒక మూడో శక్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక రాజకీయ వాతావరణాన్ని సృష్టించినటువంటి చరిత్ర పురుషుడు అయ్యేవాడు. 2019 ఎన్నికలు మీరు చెప్పినట్టు 2019 ఎన్నికలు చూసుకున్నా, ఇంకా రేపు పోలింగ్కి వెళ్లే ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ పసుపు కుంకుమ అని చెప్పి 15,000 రూపాయలు మాఫీ చేశారు. అది కాకుండా ఎలక్షన్ మేనేజ్మెంట్ ఎలాగ ఆల్ పార్టీ చేసింది, జగన్ పార్టీ చేసింది, 2 పార్టీలు చేశాయి. అయినా కానీ ఓటమి కూరాడు. అదే గ్రహించాలి. డబ్బు ఎంత పని చేస్తుంది అనేటటువంటిది. డబ్బు ఇస్తే పూర్వం అయితే మధ్యతరగతి ప్రజలు కాస్త సంపన్నులు సిగ్గుపడేవారు డబ్బు తీసుకోవటానికి. ఇప్పుడు చేతి నిండా ఇంతవరకు గాజులు వేసుకున్న వాళ్ళు, బంగ్లాలో ఉన్నవాళ్ళు కూడా మా ఇంట్లో 5 ఉన్నాయండి అని అనగలుగుతున్నారు అని అంటే వాళ్ళకు చులకన భావం వచ్చింది. ఈ బాబు మేము ఇవ్వటం లేదు, మనకి పదవిలోకి వచ్చింది సంపాదించుకోవడం అదే వస్తుంది. ఇవాళ అధికారంలోకి వచ్చిన వాళ్ళు కూడా బహిరంగం, అది చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అది ఈ ప్రభుత్వం కానివ్వండి, ఇసుకాసురుడు, మందు, నైన్స్ వీటిలో అనేటటువంటిది జనం కూడా ఎప్పుడైతే మనం అవినీతికి అలవాటు పడ్డామో ఇక మనం అవినీతికి ప్రశ్నించడానికి కాదు, అసలు మనం దాన్ని కాబట్టి వేసి మనకి ఇస్తున్నాడుగా. మనం ఒకనాడు చిన్న తప్పునైనా తప్పుగా పట్టుకునేటటువంటి రోజులు ఇవి కేవలం బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మీరు డబ్బు అంటే అవినీతి అంటే చెప్తాను. కేరళకి ఇక్కడి నుంచి నూకలు వెళ్ళి నూకల్లో బియ్యం కూడా పంపించేవారు. ఇప్పుడు తిమ్మారెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి, దాని మీద పెద్ద దుమారం వచ్చింది. వీళ్ళు ఏదో తినేసేసి బియ్యం ఎగుమతి చేసేస్తున్నారు అని చెప్పి దానికి ముఖ్యమంత్రి రాజీనామా ఇచ్చేవరకు వెళ్ళింది వ్యవహారం. చిన్న అవినీతి ఆరోపణ అయితే అది సిగ్గుతో తల వంచే పరిస్థితి వచ్చేది. సార్ ఇప్పుడు ఈ 2024లో జరగబోయే ఎలక్షన్స్కి ఇంకా ఎంత స్థాయిలో దిగజారే పరిస్థితి ఉంది ఈ వ్యవస్థ? అంటే పెరుగుట విరుగుట కొరక అంటారు కదా, ఇంకా విరిగే పరిస్థితి ఎప్పుడైనా కనిపిస్తుందా? 24 ఎన్నికల కోసం చెప్పాలి అని అంటే మోదీ గారు ఏమనుకుంటే అది జరుగుతుంది. సో మన రాష్ట్రం వరకు అండి, మన రాష్ట్రంలో ఎప్పుడు ఈ ప్రభావం అనేది పోతుంది. మంచి వ్యక్తికి టికెట్ మంచి వ్యక్తి అనేటటువంటిది వాళ్ళు మనకెందుకు వచ్చిన రాజకీయాలు అనేవాళ్ళే మంచి వ్యక్తులు. ఇక సమవుజ్జి, డబ్బులు ఖర్చు పెట్టడంలో సమవుజ్జి, అరాజకాలు చేయటంలో సమవుజ్జి రాజకీయాలు. పోతే ఇవాళ ఇప్పటికీ ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు నన్ను ఇచ్చారు. ఇలాగా జగన్ దుర్మార్గపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం చంద్రబాబు నాయుడు గారిను ఇండియా కుట్టిందో అని బీజేపీతో కలవాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మరి కమ్యూనిస్టులు బీజేపీతో కలుస్తారా ఆంధ్రప్రదేశ్లో జగన్ ఓడించడానికి? కాబట్టి ఇక్కడ నడిచేవి పట్టు కుల రాజకీయాలు ఓపెన్. దీంట్లో ఈవేళ ఇప్పుడు ప్రధాన పాత్ర నిన్నటి వరకు అయితే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడేమో అని
కాపులందరూ సంతోషించారు, అవ్వాలి కూడా. అతనికి ఈవేళ వరకు పవన్ కళ్యాణ్ రాజకీయ నిర్ణయం మీద భిన్నాభిప్రాయం చెప్పగలం, కానీ పవన్ కళ్యాణ్ మీద ఏ అవినీతి ఆరోపణ చేయలేము కదా, అతను ఏమీ దీనికి పాల్పడలేదని. కానీ వాళ్ళు అన్నారు. కానీ అతను టోటల్ కాపుల్ని పల్లకి బోయలు చేసాడు. సో దాని మీద మళ్ళీ వద్దాం. మీరు అంటే ఈ డబ్బు ప్రభావం ఇంకా ఎంత స్థాయికి వెళ్ళే అవకాశం ఏ స్థాయికి వెళ్ళినా కులం ప్రధాన పాత్ర వహిస్తుంది, డబ్బే పాత్ర వహించింది అని అనుకోవటానికి మటుకు మాత్రం వీలు లేదు. డబ్బు ఉభయ వర్గాలు ఖర్చు పెడతాయి. అంటే మరి టికెట్ల ప్రాతిపదిక తొలిమెట్టే డబ్బు అన్నట్టుంది కదా. అన్నప్పుడు వాళ్ళే వెళ్తున్నారుగా, ఇంకొకరు ఎవరు వెళ్ళటం లేదుగా, ఇంకొకటి ఎవరికి అవకాశం లేదుగా. అంటే ఇలా ఉంటే ఒక దొంగతనాలు చేసేవాళ్ళు, బందిపోట్లు వీళ్ళే రేపొద్దున వెళ్ళి దోచుకునే పరిస్థితి ఉంటుంది. జనం దాన్ని ఆమోదిస్తున్నారుగా. ఈవేళ జనం దాన్ని ఆమోదిస్తున్న ప్రజాస్వామ్యంలో తుది నిర్ణయం ప్రజలది. ప్రజలు దాన్ని ఆమోదిస్తున్నారు, ప్రజలు కాంక్షిస్తున్నారు. దాన్ని ఏం కాదనగలం. ఈవేళ నేను ఎన్నికల్లో పోటీ చేస్తాను. మార్పు ఎప్పుడు వస్తుంది అంటారు? మార్పు సహజం. మార్పు అనేటటువంటిది కాలం నిర్ణయిస్తుంది. ఇది ఇలాగే నడుస్తుందా అని అనటానికి కూడా వీలు లేదు. మార్పు అనేటటువంటిది అంటే కేరళ ఇప్పటికీ కూడా పాడైపోకుండా బాగానే ఓటుకి డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేస్తున్నారు. మనం ఇంకా దాంట్లో కేరళలో జనం తప్పు పడుతున్నారు ఓటుకి డబ్బు ఇవ్వటాన్ని. ఇక్కడ ఆ స్థాయికి రావాలి అని అంటే ముఖ్యంగా మనం సైతం, మధ్యతరగతి సైతం మీ ఇష్టం వచ్చినాడు ఓటేయండి, కానీ డబ్బుని తిరస్కరించగలిగిన రోజున ఎవరికి వాళ్ళు 5 ఓట్లు ఉన్నాయి మా ఇంట్లో, టకేల్మని ఓటుకి 5,000 చెప్పి వచ్చి 25 అనగానే ప్రతి ఓడి కూడా ఓటు నీ ఇష్టం వచ్చిన వాడికి వేసుకో, ఇద్దరు ఇస్తున్నారు. అలా అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? సగం సగం అంటున్నారు. ఇద్దరి దగ్గర డబ్బు తీసుకుంటున్నారు, సగం సగం అంటున్నారు. ఒకటి మర్చిపోకండి, ఈ వాటికి కూడా ఈ రిజల్ట్ ని నిర్ణయిస్తున్నది ఎవరు? సామాన్యుడు, చదువు రాని కాదు. మీకు చంద్రబాబు ఓటు బ్యాంకు చంద్రబాబుకు ఉంది, జగన్ ఓటు బ్యాంకు జగన్కు ఉంది. 5 నుంచి 10% తటస్థ ఓటర్లు ఉన్నారు. వాళ్ళు పరిణామాల మీద, కాబట్టి వాళ్ళకి జగన్ ముద్ర వేయక్కర్లేదు, వాళ్ళకి చంద్రబాబు ముద్ర వేయక్కర్లేదు. ఆ తటస్థ ఓటర్లు లేకపోలేదు. వీళ్ళ సొంత గుంపులే. ఈ తటస్థ ఓటర్లు ఎటు మొగ్గితే అదే తేడా. ఆ రోజు 1.5% అయినా, ఈవేళ 5% అయినా, ఈవేళ కేంద్రంలో ఉండేటటువంటి మోదీ ప్రభుత్వం మైనారిటీ ప్రభుత్వం. 40% ఓట్లు ఉన్నాయి మోదీ దగ్గర. మోదీకి వ్యతిరేకంగా 60% ఓట్లు ఉన్నాయి, కానీ కలవలేకపోతున్నాయి. ఓట్లు చీలిక. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రాజకీయాలే పనిచేస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. సుదీర్ఘంగా నోటుకి ఓటు, ఓటుకి నోటు, ఇవి పరిణామాలు అటు 69 నుంచి దాదాపు 5.5 దశాబ్దాల పాటు ఏ విధంగా. ఆఖరిగా చెప్తా, 69 కాంగ్రెస్ చీలిక, 71 మధ్యంతర ఎన్నికలు, 72లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు, 77 జనతా ప్రభుత్వం ఎన్నిక, 78 శాసనసభ ఎన్నిక, 83 ఎన్టీ రామారావు ఈ ప్రతి ఎలక్షన్కి కూడా రాజకీయ పరిణామాల్లో మార్పులు వచ్చాయి. కాబట్టి ఎలక్షన్ ఒకేలాగా నడిచేయని అనకట్లేదు. అది గమనిస్తే మనం ప్రతి ఎన్నిక కూడా, ప్రతి ఎన్నికల్లోనూ కూడా 67ది చూశాను. 69లో నేనే రాజమండ్రిలో ఉండే ఓల్డ్ కాంగ్రెస్ పార్టీకి చల్లా అప్పారావు ప్రెసిడెంట్, నేను యువకుడిని, నేను సెక్రటరీని. 69 నుంచి కార్యకర్తగా నా ఇష్టం వచ్చిన పార్టీకి, నా ఇష్టం వచ్చిన అభ్యర్థికి నేను పనిచేస్తున్నాను. నెగ్గినోళ్ళు నెగ్గారు, ఓడినోళ్ళు ఓడారు. నాకు గెలుపు ఓటులతో నాకు సంబంధం లేదు. ఇప్పుడు 72 ఎన్నికల్లో ఇక్కడ సీటు ఇచ్చేటప్పుడు జిఎస్ కృష్ణ గారు ఏం చేశారంటే, ఈ సీటు మా కాపులకి ఇవ్వాలి, పోతుల భద్రవారికి ఇవ్వలేదని చెప్పి ఆయన ఎర్ర వెంకటరామారావు గారని ఒక న్యాయవాది, అంటే ఇప్పుడు మన వేణుగోపాల్ వాళ్ళ ఫాదర్ని పెట్టారు, పులి ఎన్నికల గుర్తు. మేమందరం ఆయన నాయకత్వంలో ఆ పులికి పనిచేసాం. నెగ్గిందండి? నెగ్గలేదు అసలు. జనరల్ గా మాకు గెలుపోటుమిలతో నిమిత్తం లేదు. సో అయితే ఇంకా కంక్లూజన్ ఇద్దాం. చాలా సుదీర్ఘంగా ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చాలా 69 నుంచి జరిగిన పరిణామాలు,
23కి వచ్చాము, 24లోకి ఇవాళ అడుగుపెట్టాము. అంటే 24లో జరగబోయే కీలక ఎన్నికలకు సంబంధించి కూడా ఏ విధంగా ఉండబోతుందన్నది ఆయన జాతకం చెప్పేశారు. అంటే ఎప్పటికప్పటికి ఒక మార్పు అయితే కాలం ఇచ్చే తీర్పు అన్నది జైన్ గారి అభిప్రాయం. చూద్దాం మరి ఏం జరుగుతుందంటే ఓటర్లో కేరళ తరహా చైతన్యం వచ్చిన నాడే మనం ఒక మంచి నాయకుల్ని ప్రజల్లో చూసే అవకాశం ఉంటుంది. ముందు ప్రజల్లో వస్తేనే ఈ మార్పు సాధ్యం అవుతుందన్నది జైన్ గారి అభిప్రాయంతో నేను కూడా ఏకీపిస్తూ ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ. థ్యాంక్ యూ వెరీ మచ్.